బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవిత జైలు నుంచి విడుదల అయిందని ఆరోపించారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. బీఆర్ఎస్ అంతర్గత కలహాలను కవిత లేఖలో రాశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏదో కేసులో ఇరికించాలనే ఉద్దేశంతోనే ఈడీ ఛార్జ్షీట్లో పేరు నమోదు చేశారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు మధుసూదన్ రెడ్డి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీ అంతర్గత కళాలలో మమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి పదే చులకనగా అంటే ముఖ్యంగా కొంచెము ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నావు. దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే నీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు, 100 తప్పులు ఉన్నాయి. మీ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. మీ చెల్లె నీకు లెక్క రాసింది కదా, నువ్వు చెప్తావా మీ అయ్యా చెప్తాడో ఎవరు చెప్తారో సమాధానం చెప్పండి. అది కాకుండా ఈరోజు బీజేపీతో మీకున్న దోస్తాల గురించి కవిత క్వశ్చన్ చేసింది, దాని మీదే చెప్పు. మీ చెల్లె కవిత మీద కేసు పెడితే, లిక్కర్ కేసు పెడితేనేమో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా కేంద్రంలో గుప్పిట్లో కేంద్రం చెప్పినట్లు పనిచేస్తున్నాయన్నావు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతావు? ఈరోజు పొగుడుతున్నావు మరి నువ్వు. అంటే ఆ రోజేమో మీ చెల్లె మీద కేసులు పెడితేనేమో ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ నీకు చెడ్డగా కనిపించినాయి. ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు పేరు నేషనల్ లెవెల్ కేసులో పేరు పెట్టే వరకే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ నీకు గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లోనే మీ యొక్క కుళ్ళుతనం బయటపడతా ఉంది, మీ యొక్క కొల్యూజన్ బయటపడతా ఉంది.